నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఘోర రోడ్డు ప్రమాదం. బొలెరో వాహనం రెడీ మిక్స్ లారీ ఢీకొని 8 మంది మృతి, 13 మందికి తీవ్ర గాయాలు. జనగణన ప్రక్రియను ప్రారంభించిన ఎమ్మెల్యే దామచల జనార్దన్ పూర్తి వివరాలతో అధికారులతో సహకరించాలని విజ్ఞప్తి. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్కు అనుమతులు తెచ్చింది ఇచ్చింది మేమే. ఈ విషయంపై చర్చకు సిద్ధమా అని జగన్కు సవాల్ విసిరిన టీడీపీ నాయకులు. కర్నూలు జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద బొలెరో వాహనం రెడీమిక్స్ లారీ ఢీకొన్నాయి. ప్రమాద సమయంలో బొలెరో వాహనంలో 21 మంది ప్రయాణిస్తున్నారు. వారిలో 5 అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతుల్లో 5 మహిళలు, బాలిక ఉన్నారు. మిగిలిన 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఎమ్మిగనూరులోని ఆసుపత్రికి తరలించారు. కర్ణాటకలోని చిక్మంగళూరుకు చెందిన భక్తులు బొలెరో వాహనంలో మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు 60 ఏళ్ల కుమార్, 35 ఏళ్ల దీపికా వీణ, 40 ఏళ్ల సునీల్, 3 సంవత్సరాల బెల్లి, 60 ఏళ్ల పుట్టమ్మ, 50 సంవత్సరాల మీనాక్షి, 60 ఏళ్ల తాయమ్మ, లోలాక్షిగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాదంపై మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రెడీమిక్స్ వాహనం అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఒంగోలులో జనాభా లెక్కల ప్రక్రియ నేటి నుండి ప్రారంభమైంది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన జనాభా లెక్కల ప్రక్రియను ఎమ్మెల్యే దామచల జనార్దన్ ఇంటి నుండి ప్రారంభించారు. ఈ నెల 16 నుండి 30వ తేదీ వరకు జనాభా లెక్కల ప్రక్రియ జరుగుతుందని, ప్రతి ఇంటికి వచ్చినప్పుడు పూర్తి వివరాలు అధికారులకు అందించి సహకరించాలని ఎమ్మెల్యే సూచించారు. ఇప్పుడు ఇంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, కుటుంబ స్థితిగతులను మొత్తం పూర్తిగా అధ్యయనం చేసేందుకు ఈ సర్వే జరుగుతుందన్నారు. మే 1 నుండి 30వ తేదీ వరకు కులగణన కూడా జరగనున్నట్లు తెలిపారు. ఇంటి యజమాని తప్పనిసరిగా వారి వివరాలను నమోదు చేయించుకోవాలని పేర్కొన్నారు. నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ రాంభూపాల్ రెడ్డి, సిబ్బంది అఖండ, కాళేశ, సుజాత పాల్గొన్నారు. సెన్సస్ 2027 16వసారి స్టార్ట్ చేశారు. ఇవాళ నుంచి ఈ నెలాఖర 30 దాకా ప్రతి హౌస్లో వాళ్ళ విధి విధానాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి అనేది కూడా తెలుసుకోవడానికి ఫస్ట్ ఇవాళ నుంచి సెన్సస్ మన వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ఫస్ట్గా ఈరోజు మన ఇంటి కాడి నుంచి మొదలుపెట్టారు. అదేవిధంగా మన కమిషనర్ గారు కానీ సిబ్బంది కానీ వీళ్ళంతా కూడా రావటం కూడా జరిగింది. దీనికి 3 బ్యాచ్లుగా
సచివాలయ సిబ్బంది కానీ అదేవిధంగా అందరిని వేసి వీళ్ళకి 10 days 16 నుంచి 30 లోపల అన్ని సెన్సెక్షన్ కూడా తీసుకొని వాళ్ళు ఏదైతే ఈ హౌస్ ఏ విధంగా ఉంది, హౌస్ కన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఉంది, వాళ్ళ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ఏందనేది కనుక్కోవడానికి ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా మొత్తం కూడా అన్ని స్టేట్లలో కూడా కట్టడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. మన దాంట్లో ఈరోజు పూర్తిగా అన్ని దగ్గర కూడా చేసుకొని డిజిటలైజ్ చేశారు. దీన్ని కూడా డిజిటలైజ్లో వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చారు. ఆ డిజిటలైజ్లో మొత్తం పూర్తి వివరాలతోటి వీళ్ళన్నీ కూడా డిజిటలైజ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎప్పుడు ఇదివరకు నోట్ చేసుకొని పోయేవాళ్ళు ఈసారి డిజిటలైజ్ చేయటం వల్ల అది కూడా ప్రజలకు ఉపయోగం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. జనగణన 2027 ప్రక్రియ స్వీయ గణన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరంజనేయ స్వామి పిలుపునిచ్చారు. టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి చినవోబులేసు ఆధ్వర్యంలో స్వీయ గణన కింద మంత్రి స్వామి వివరాలను స్వయంగా ఆన్లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకున్నారు. భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జనగణన 2027 ప్రక్రియలో భాగంగా జిల్లాలో మొదటిసారిగా స్వీయ గణన కార్యక్రమంలో వివిధ వర్గాల ప్రజలు తామే స్వయంగా ఆన్లైన్ పోర్టల్ ద్వారా తమ వివరాలను ఈ నెల 16 నుండి 30 వరకు నమోదుకు వీలుందన్నారు. స్వీయ గణన కార్యక్రమం నిర్వహణలో భాగంగా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. జనగణనను క్షేత్రస్థాయి సిబ్బందిని నియమించడంతో పాటు వీరికి శిక్షణ కూడా ఇవ్వడం జరిగిందన్నారు. మే 1వ తేదీ నుండి నెల రోజుల పాటు ఎన్యూమరేటర్స్ వచ్చి ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలు నమోదు చేసుకోవడం జరుగుతుందన్నారు. జనగణనలో ఏ కుటుంబం మిస్ కాకుండా చూడాలని ఈ విషయమై ఎన్యూమరేటర్స్ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజలు అందుబాటులో ఉన్న సమయాన్ని ఎన్యూమరేటర్స్ కూడా పరిగణలోకి తీసుకోవాలని, ప్రజలు కూడా జనగణనకు సహకరించి తమ వివరాలను తెలియజేయాలన్నారు. టంగుటూరు మండల తహసీల్దార్ ఆంజనేయులు, జనగణన నమోదు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జనగణన 2026ని ఈరోజు నుంచి ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఏప్రిల్ 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే స్వీయ గణనని ప్రారంభించడం జరిగింది. ఇది దానిలో భాగంగా ఈరోజు నేను మా స్వగ్రామం తూర్పు నాయుడుపాలెంలో మా కుటుంబాన్ని సంబంధించినటువంటి సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయడం జరిగింది. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ప్రతి ఒక్క పౌరుడు కూడా తమ కుటుంబాన్ని సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాలనేసి ఇది బాధ్యతగా భావించాలని తెలియజేసుకుంటూ మే 1 నుంచి 30 వరకు కూడా కుటుంబంలోని అందరూ సభ్యుల యొక్క వివరాలను కూడా మన ఎన్యూమరేటర్ వచ్చి ఎన్యూమరేట్ చేస్తారు. ప్రజలందరూ కూడా దీన్ని సహకరించాలి. ప్రకాశం జిల్లాని 2412 బ్లాకులు గాను, అదేగా గ్రామాలను 2412 బ్లాకులు గాను, పట్టణాల్లోని 142 వార్డులని 845 బ్లాకులు గాను విభజించి మొత్తం 3257 మంది క్షేత్రస్థాయిని కూడా నియమించడం జరిగింది. వీరందరికీ కూడా శిక్షణ కూడా పూర్తి చేయడం జరిగింది. ఈరోజే నేను మా గ్రామంలోకి వచ్చినటువంటి డిఆర్ఓ ఉబులేష్ గారు, తహసీల్దార్ ఆంజనేయ గారు, అదేవిధంగా ఏఎస్ఓ, అదేవిధంగా ఎన్యూమరేటర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా వచ్చి సహకరించి అసిస్ట్ చేసి ఈ ఎన్యూమరేషన్ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఇది మన యొక్క మాతృభాషలో కూడా ఆప్షన్ ఉంది కాబట్టి చాలా సరళంగా సులభతరంగా ప్రశ్నలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా ప్రాపర్గా చేసుకున్నట్టయితే ప్రభుత్వానికి మన సమాచారం పక్కాగా ఉంటుంది. ప్రజలందరూ కూడా దీన్ని సహకరించాలి. ఎన్యూమరేటర్స్ కూడా దీన్ని ప్రజలు అందుబాటులో ఉండే సమయాన్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఆ సమయాల్లో చేసినట్లయితే డేటా కూడా చాలా యాక్యురసీ తీసుకునే దానికి ఏ కుటుంబం కూడా ఈ జనగణనలో మిస్ కాకుండా ఉండేదానికి కూడా మనకు పూర్తిగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంటర్ ఫలితాల్లో ఒంగోలు శ్రీ సాయిరాం జూనియర్ కాలేజ్ విద్యార్థినులు సత్తా చాటారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో ఏ భానుశ్రీ 1000 మార్కులకు 991 మార్కులతో టాపర్గా, బైపీసీ విభాగంలో సంధ్యారాణి 990 మార్కులతో టాపర్గా నిలిచారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో కీర్తి 470 మార్కులకు 465 మార్కులతో టాపర్గా,
బైపీసీ విభాగంలో అభిజ్ఞ 444 మార్కులు సాధించారు. చైర్మన్ కె అంజయ్య, వైస్ చైర్మన్ కృష్ణ చైతన్య, కరెస్పాండెంట్ కె మోహన్ రావు వివరాలను వెల్లడించారు. ప్రిన్సిపల్స్ డి రాఘవ, రత్నారెడ్డి పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో ఎంపీసీ మరియు బైపీసీ విభాగంలో అత్యుత్తమైనటువంటి ఫలితాలు మా విద్యార్థులు సాధించారు. అతి తక్కువ మంది విద్యార్థులతో, అది గ్రామీణ ప్రాంత విద్యార్థులు, ఎక్కువగా గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులతోనే, తక్కువ మందితోనే అత్యధిక మార్కులే కాకుండా అత్యధిక ఉత్తీర్ణతా శాతాన్ని కూడా సాధించడం జరిగింది. దీనికోసం కృషి చేసినటువంటి మా అధ్యాపకేతర సిబ్బందికి అందరికి కూడా మేనేజ్మెంట్ తరఫున, నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో ఏ భానుశ్రీ 991 మార్కులు, రాష్ట్ర స్థాయి ర్యాంక్, ఇది రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించడం జరిగింది. మేము 2016లో కాలేజీ స్థాపించాం. మేము ఎడ్యుకేషన్ ఫీల్డ్లో నుంచి వచ్చి పెట్టిన కాలేజీ ఇది. అంటే డైరెక్టర్లు, అధ్యాపకులే డైరెక్టర్లుగా ప్రారంభించిన కాలేజీ. 10 సంవత్సరాలు నిన్న సందర్భంగా 10వ సంవత్సరంలో బ్రేక్ త్రూ లాగా 991/1000 సాధించి జిల్లా టాప్లో, స్టేట్ ర్యాంకుల్లోకి వచ్చేసాం. ఇంకా మిగిలిన మార్కులు కూడా చాలా అద్భుతంగా వచ్చినాయి. ఇంకా రాబోయే సంవత్సరాల్లో ఇంతకన్నా కూడా మార్కులే కాకుండా ర్యాంకులు కానీ స్టేటు వైడ్ పోటీ పడి సాధించడానికి మా స్టాఫ్ కానీ, మా మేనేజ్మెంట్ కానీ గట్టిగా కృషి చేసిద్దని ఈ జిల్లా ప్రజానికానికి మేము భావిస్తున్నాం. పూర్వ విద్యార్థులు ఇస్తున్నటువంటి సహకారం మరువలేనిది. క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం మేము ఇంటర్మీడియట్ ఫలితాల్లో కానీ, ఎంసెట్లో కానీ, మెయిన్స్లో కానివ్వండి, అడ్వాన్స్లో కానీ, నీట్లో కానీ ప్రతి ఫలితాల్లో కూడాను సాయిరామ్ తను ఒక మంచి ఫలితాన్ని సాధిస్తూ ఈ జిల్లాకి పరిచయమైనటువంటి సంస్థ. అలాగే గత కొద్ది కాలం నుంచి కూడాను తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు బాయ్స్ క్యాంపస్ ఏర్పాటు చేయండి, మాకు అవసరం ఉంది, మీ దగ్గర జాయిన్ చేస్తాను అంటున్నా. మేము ఇంకా పూర్తిగా సెట్ అయిన తర్వాతనే సంస్థ ఆవిర్భావం పూర్తిగా బలోపేతం అయినాకనే, తన ఉనికిని చాటుకున్నాకనే బాయ్స్ పెడదామనే ఉద్దేశంతో ఈ సంవత్సరం రాబోయే అకాడమిక్ ఇయర్లో లిమిటెడ్ స్ట్రెంగ్త్, పరిమితమైన. అందరికీ నమస్కారం. నా పేరు అర్రిబోయిన భానుశ్రీ. నేను శ్రీ సాయిరామ్ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. నాకు ఈరోజు వచ్చిన ఫలితాల్లో 991 మార్క్స్ వచ్చాయి. దీనికి నాకు ఎంతో సహకరించిన టీచింగ్, నాన్ టీచింగ్, మేనేజ్మెంట్ మరియు నా తల్లిదండ్రులకి నేను రుణపడి ఉంటాను. నేను శ్రీ సాయిరామ్ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. ఇవాళ ఫలితాల్లో నాకు 990 వచ్చాయి బైపీసీ విభాగంలో. నాకు ఇన్ని మార్క్స్ రావడానికి మా పేరెంట్స్, ఈ కాలేజ్ మేనేజ్మెంట్, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వీళ్ళందరూ చాలా సహకరించారు. ఎప్పుడు అడిగినా డౌట్స్ క్లారిఫై చేస్తూ అన్ని రకాలుగా చాలా ప్రోత్సహించారు. సాయిరామ్ జూనియర్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఈరోజు వచ్చిన రిజల్ట్స్లో నాకు 465 వచ్చాయి. దీనికి కారణం మా స్టాఫ్, ఇంకా కాలేజ్ మేనేజ్మెంట్, ఇంకా మా పేరెంట్స్. దీంట్లో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి నేను సాయిరామ్ని ఎంచుకున్నాను, ఎన్ని కాలేజెస్ ఉన్నా కానీ. కాబట్టి నాకు గొప్ప రిజల్టే వచ్చింది. కాబట్టి దీనికి చాలా హ్యాపీగా ఉన్నాను. ఐఎమ్ సో హ్యాపీ టు choose these marks. I am proud to choose this college. Teachers and non-teaching staff and management are so helpful for my achievement. కొన్నాళ్ళు మరుగున పడిన రైస్ పుల్లింగ్ మోసం మరలా వెలుగు చూసింది. తాజాగా రైస్ పుల్లింగ్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న 6 సభ్యుల ముఠాను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ గంగవరం సర్కిల్ పోలీస్ స్టేషన్ సిఐ వెల్లడించిన వివరాల మేరకు తమిళనాడుకు చెందిన శేఖర్ అనే వ్యక్తి, చిత్తూరు జిల్లా వి కోటకు చెందిన కృష్ణపవన్, ఇలియాస్, రాజులూరుకు చెందిన విజయ్ కుమార్, గంగవారిపల్లికి చెందిన నాగరాజు, శంకర్ తదితరులు రాయల్పేటకు సమీపంలోని ఆంజనేయ స్వామి గుడి వద్ద మహిమలు గల చెంబు ఉందంటూ కొందరిని నమ్మబలికి వారిని పిలిపించి మోసం చేస్తున్నారు.
పక్కా సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి ఒక చెంబు, బిందె, కలసం స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఈ ముఠాలో 8 మంది ఉండగా 6గురిని అరెస్ట్ చేశామని, మరో 2 పరారీలో ఉన్నారని తెలిపారు. వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. ఒక చిన్న చెంబు ఉంది. ఆ చెంబులో మీరు వచ్చినట్లయితే దాంట్లో కొన్ని మహిమలు చూపిస్తాము. మీరు ఆ చెంబు మీకు దక్కితే మీరు కోటీశ్వరులు అవుతారనో, మరో విధంగా డబ్బులు సంపాదించానో, వేరే విధంగా అట్లా ఆశలు చూపించేసి ఇక్కడికి రప్పించినారు. వారి పేర్లు వచ్చేసి వీకోటకు చెందిన కృష్ణప్ప ఒకరు, కోలార్కు చెందిన మునీష్ ఒకరు, అదేవిధంగా వీకోటకి ఇలియాస్, మన లోకల్గా ఈ రాజులూరుకు చెందిన విజయ్ కుమారు, ఈ రాయలపేట పక్కనే గౌనివారిపల్లికి చెందిన నాగరాజు, శంకర్. వీళ్ళు ఏమంటే ఆయనకు రైస్ పుల్లింగ్ అని చెప్పేసి అంటారు. ఈ చిన్న చెంబు చూపించేసి ఇది చాలా విలువైనది, మీరు దీన్ని కొనుక్కున్నట్లయితే మీ అదృష్టం వరిస్తుంది, మహిమలు వస్తాయి, డబ్బు సంపాదించవచ్చు, మరో విధంగా పేరు ప్రఖ్యాతులు పొందొచ్చు అని చెప్పేసి ఒక చిన్న బౌల్ని చూపించేసి మోసగించాలనే ఉద్దేశంతో ఈ నెల 12వ తారీఖు ఈవినింగ్ 8 గంటలకి వాళ్ళని ఈ రాయలపేట పక్కన ఆంజనేయ స్వామి గుడి దగ్గర పిలిపించడం జరిగింది. అతనితోన 1 లక్ష రూపాయలు కూడా అడ్వాన్స్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇంకా రిమైనింగ్ డబ్బులు ఒక 4 లక్షలు ఇవ్వాలని అతనికి చెప్పగా అతనికి అనుమానం వచ్చి దాన్ని ఆ చేతిలోకి తీసుకొని దాన్ని చెక్ చేయగా నార్మల్గా కనిపించిందని, మహిమలు ఉన్నట్లు కనిపించలేదు కదా అని చెప్పేసి ఇతన్ని ప్రశ్నించడం, వాళ్ళు అక్కడి నుంచి పారిపోవడం, ఈ విధంగా 1 లక్ష రూపాయలు చీటింగ్ చేసేసి వెళ్ళిపోయినారు. అది 12వ తారీఖు మేము ఎఫ్ఐఆర్ చేసినాము. పంజాన్ ఎస్ఐ మారప్ప గారి ఆధ్వర్యంలో ఒక 4 పీసీలని స్పెషాలిటీగా ఏర్పాటు చేసి నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరంజనేయ స్వామి అన్నారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ 28వ రాష్ట్ర మహాసభలు ఒంగోలు బృందావన్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. గడిచిన 5 ఏళ్లలో నష్టాల్లో ఉన్న ఏపీఎస్ ఆర్టీసీకి ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి, దివ్యాంగ శక్తి పథకాల ద్వారా ఆర్థికంగా పుంజుకుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రోడ్లపై అడుగడుగునా గుంతలతో ప్రయాణికులు నానా అగచాట్లు పడ్డారని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు గుంతలు లేని రహదారులుగా తీర్చిదిద్దడం వల్ల ప్రయాణం సులభతరమైందన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి, ఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వలిశెట్టి దామోదర్రావు, ప్రధాన కార్యదర్శి రావులపల్లి రవీంద్రనాథ్, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. ఇక్కడ మేము అటోనామస్ మేము బోర్డు తీసుకొస్తే ఆయన ఎందుకు చేయడానికి వెళ్ళాడు? అక్కడ ప్రజలు తిరస్కరించిన నిస్సిగ్గుగా పోయి రాగద్వేషాలు, ప్రాంతీయ విద్వేషాలకు వెళ్తున్నాడు ఆయన ఎందుకు వెళ్ళింది? అక్కడ అయోమయం ఉంది. మత్స్యకారులు ఆయన మీటింగ్కి వెళ్ళకూడదు, అక్కడ బాయ్కాట్ చేసి వాళ్ళు దురా చేసుకున్నారు. దాన్ని బట్టి ఆయన ఎందుకు వెళ్ళాడో ఇక్కడ నుంచి మత్స్యకారులు కావాలని తీసుకెళ్ళేసి మాట్లాడించుకుంటున్నాడు. అక్కడ మా ప్రాంతం నుంచి కూడా ఒక 50 మందిని తీసుకెళ్లారు. మత్స్యకారులు కాదు వాళ్ళు. ఎందుకు తీసుకెళ్లారు? ఇక్కడి నుంచి జనాలు రావట్లేదని చెప్పి ప్రకాశం జనాలు తీసుకెళ్ళిన అవసరం ఉందా నీకు? లోకల్గా ఉన్నటువంటి మీటింగ్కి వెళ్ళకూడదని వాళ్ళు జురా వేసుకున్నారు. నువ్వు వద్దాయా, మాకేం అవసరం లేదు, మాకు ఎలా మాకు ప్రభుత్వం బాగానే చేస్తామని చెప్తున్నారు. ఈ రోజున కృష్ణపట్నం పోర్టు వచ్చినా ఎక్కడ 2వ పోర్టు కట్టకూడదు, ఫిషింగ్ హార్బర్ కట్టకూడదు, మీ నాన్న జీవో ఇచ్చాడు. 2014లో మేము వచ్చి ఆ జీవోలు రద్దు చేసి రామాయపట్నం పోర్టు కోసం జీవో హార్బర్ మేము ఇచ్చాం పర్మిషన్స్. అలాంటి తప్పుడు పనులు చేసి ఈరోజు ఏదో చేద్దామని చెప్పేసి ప్రజలు రెచ్చగొడితే ప్రజలు సమ్మించరు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశావు. నువ్వు చేసిన తప్పుల్ని ప్రజలు చేత్కరించారు. కానీ ఇంకా నీకు సిగ్గు అనిపించకుండా పోయి రెచ్చగొట్టే ప్రయత్నం మంచిది కాదు. శాంతి భద్రతలు మేము కాపాడుతున్నాం, ప్రజలు చేస్తున్నాం. మత్స్యకారులకి ఆ రోజున 31 కేజీల బియ్యాలు మీరు ఆయన వేస్తామంటే మేము మత్స్యకారులకు ఆ రోజు ఇచ్చాం, 4,500 ఇచ్చాం. ఈరోజు మేము 20,000 ఇస్తున్నాం. బోట్లు కొని చనిపోతే బోట్లు ఇచ్చాం. మేము ప్రతి చనిపోయినటువంటి ప్రమాదాన్ని కూడా మేము వాళ్ళకి ఆదుకోవడం జరిగింది. భరోసా ఇచ్చి 50 సంవత్సరాలకు మత్స్యకారులు మేము పెన్షన్లు ఇచ్చాం.
ఇవన్నీ కాకుండా పులివెందుల్లో నేను ఫిష్ మార్కెట్ పెట్టాను. మత్స్యకారులు నేను ఏదో చేశాను. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో 3 రోజుల పాటు రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు ఒంగోలు మాదాల నారాయణ స్వామి భవన్లో ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని పలువురు అరుణోదయ కళాకారులు హాజరయ్యారు. సంబంధించి కామ్రేడ్ కళాభివందనాలు, ధన్యవాదాలు. అరుణోదయ జెండాను రాష్ట్ర అధ్యక్షుడు చొప్పర జాలన్న ఎగురవేశారు. అరుణోదయ కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నిశెట్టి రాజశేఖర్, రాష్ట్ర నాయకులు సి నాగరాజు, మొలకారెడ్డి, శ్రీనివాసరావు, జయలక్ష్మి, నిర్మల, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి బి పద్మ, పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి ఎల్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నాటక రచయిత, దర్శకులు పాటిబండ్ల ఆనందరావు ప్రసంగించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నా ప్రక్కనే నా సోదరుడు, ఉద్యమ భాగస్వామి, అరుణోదయ రాష్ట్ర అధ్యక్షుడు చొప్పర జాలన్న ఉన్నారు. ఈరోజు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర కార్యవర్గం పక్షాన ఒంగోలులో ఈ భవన్లో, ఈ మహనీయుడు జీవితాలు అర్పించినటువంటి ఈ భవనంలో ఇక్కడే 4 రోజుల పాటు అరుణోదయ కార్యక్రమం నిర్వహిస్తుంది. తొలి రోజు కార్యక్రమంగా ఇక్కడ మనకి సభ ప్రారంభం. దానికి అమరవీరుల అమర కళావేత్తల్ని స్మరించుకుంటూ ఇప్పుడే అరుణారుణ బాటలో అరుణ బావుట నీడలో అని వాళ్ళు అర్పించినటువంటి త్యాగాలకి నివాళులు అర్పించే కార్యక్రమం ముగిసింది. నిజానికి భారతదేశంలో వర్తమానంలో హిందూ మతోన్మాద ఫాసిజం వెంటాడుతున్న వర్తమాన నేపథ్యంలో ఒంగోలు నగరంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర శిక్షణా శిబిరాలని నిర్వహిస్తున్నాం. 3 రోజుల పాటు జరిగే ఈ శిక్షణా శిబిరాలు ప్రజల పాట, ఆట, మాట ప్రజలకే చెందాలని, ఈ దోపిడీ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ పాట కాకూడదని, ప్రజా కళల్ని బతికించుకోవటం కోసం, ప్రజా సంస్కృతిని బ్రతికించుకోవటం కోసం, సామ్రాజ్యవాద విష సంస్కృతిని నశింప చేయటం కోసం 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఒంగోలు నగరంలో చేపట్టాం. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్కు అనుమతులు తెచ్చింది, ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమని రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచెల్ల సత్య, నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీద రవిచంద్ర, రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. 5 ఏళ్లు సీఎంగా ఉండి ఫిషింగ్ హార్బర్ గురించి పట్టించుకొని నువ్వు మా నేతలు చంద్రబాబు, లోకేష్లకు వార్నింగ్ ఇస్తావా అంటూ మండిపడ్డారు. నెల్లూరులో జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు, వైసీపీ నాయకుల తీరుపై తీవ్రంగా స్పందించారు. 1250 కోట్ల కాంట్రాక్టు మీ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డికి ఇస్తే పనిచేశాడా అని ప్రశ్నించారు.
ఏనాడైనా మత్స్యకారులకు ఒక బోటు, ఒక సైకిల్, ఒక తెప్ప, ఒక వల ఇచ్చారా అని ప్రశ్నించారు. నీ పర్యటనలో వచ్చిన అంశాన్ని దాటవేసి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ తండ్రి రాజశేఖర్ రెడ్డి నువ్వు దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజలకు వరగబెట్టిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం చంద్రబాబు, యువనేత లోకేష్ అహర్నిశలు తపన పడుతుంటే ఓర్చుకోలేక నిత్యం వారిద్దరిపై అవాక్కులు చవాకులు పేలడం నీ పిరికితనానికి, అసమర్థతకు నిదర్శనమన్నారు. నీ పర్యటనకు మత్స్యకారులను సమీకరించమని టార్గెట్లు పెడితే మీ నాయకులకు మేము రామని మొహాన్నే చెప్పారు. అయినా నీకు సిగ్గు లేకుండా మా నాయకులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. మత్స్యకారులకు ఎల్లవేళలా అండా దండా ఇచ్చేది తెలుగుదేశం పార్టీ. ఈ అంశంలో ప్రత్యక్ష చర్చకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. నువ్వు సిద్ధమా జగన్ అని ప్రశ్నించారు. ఏదైతే ఆనాటి వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారు స్ఫూర్తితో ప్రజలతో మమేకమవుతూ తెలుగు అధినేతగా భావిస్తూ మా అందరికీ స్ఫూర్తినిస్తూ, ధైర్యాన్నిస్తూ, భవిష్యత్తును చూపిస్తున్న తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పల్లాల శ్రీనివాసరావు గారికి, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ బేదా రవిచంద్ర గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ పార్టీ పెట్టిన ఈ బాధ్యతని ఇప్పుడు ఏదైతే కష్టపడుతున్నామో మరింత కష్టపడుతూ శక్తి వంచన లేకుండా పార్టీ కోసం నిరంతరం కూడా పనిచేస్తామని మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా నిన్నటి రోజున మా చూశారు జిల్లా పర్యటనకి ఏ సమస్య మీద వచ్చినామో ఆ సమస్య గురించి కాకుండా ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తున్నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇచ్చే పరిస్థితి నీకుందా? ఆ చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ గారి గురించి కూడా మాట్లాడుతున్నారు. నీకు ఇంకొక పనే లేదు, నిరంతరం కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, లోకేష్ గారు, లోకేష్ గారు. అధికారం పోయి 11 సీట్లకు పరిమితమై నిన్ను అక్కడ కూర్చోబెట్టిన వ్యక్తే శ్రీ నారా లోకేష్. ఈరోజు ఏం చేయాలో అర్థం కాక ఫ్రస్ట్రేషన్లో ఎంత వస్తే అంత మనం మాట్లాడే భాష దీని పరిస్థితుల్లో మీరున్నారంటే దానికి కూడా శ్రీ నారా లోకేష్ గారి. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ మిమ్మల్ని కానీ ఈ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి శ్రీ నారా లోకేష్ గారు. మీకు ఇంకొక పని లేదు. దేని మీద వస్తున్నాం, దేని గురించి మాట్లాడుతున్నాం అవగాహన లేకుండా ఏదో స్లిప్పులు ఇస్తే స్లిప్పులు తీసుకొని ఏది నోటికి వస్తే అది మాట్లాడడం ఆనవాయితీగా అయిపోయింది. ఇలాగా మాట్లాడే గతంలో 2019, 2024 మధ్య ఇలాంటి భాష ఈ విధంగా మాట్లాడే మీకు ఆ పరిస్థితి వచ్చింది. ఈ తడవ 11 సీట్లు వచ్చే పరిస్థితి కూడా లేకుండా చేసుకునే దౌర్భాగ్యానికి మీరు దిగజారిపోతున్నారు. ఫిర్యాదు అందిన 14 గంటల్లోనే పొదిలి పోలీసులు సెల్ ఫోన్ చోరీ కేసును ఛేదించారు. సిఐ రాజేష్ కుమార్ తెలిపిన వివరాల మేరకు పొదిలి ఇస్లాంపేటకు చెందిన పాత నేరస్తుడు పఠాన్ ఫిరోజ్ ఖాన్ ఈ నెల 14వ తేదీ రాత్రి తూర్పు పాలెంలోని ఓ ఇంట్లోకి ప్రవేశించి నిద్రపోతున్న వ్యక్తి వద్ద ఉన్న 30,000 రూపాయల విలువైన స్మార్ట్ ఫోన్ను దొంగిలించాడు. మరుసటి రోజు ఉదయం నిద్రలేచి చూసేసరికి సెల్ ఫోన్ కనబడకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సిఐ రాజేష్ కుమార్, ఎస్ఐ రాజేష్ సిబ్బంది నేర స్థలంలో లభ్యమైన సీసీ ఫుటేజ్ను పరిశీలించి
పాత నేరస్తుడు పఠాన్ ఫిరోజ్ ఖాన్ను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేసి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. జనగణన 2027 ప్రక్రియ స్వీయ గణన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించిందని డిఆర్ఓ చినవోబులేసు తెలిపారు. జనగణన ప్రక్రియ స్వీయ గణన వివరాలను తన కార్యాలయంలో వెల్లడించారు. ఈ నెల 16వ తేదీ నుండి స్వీయ గణన 30వ తేదీ వరకు జరుగుతుందని డిఆర్ఓ తెలిపారు. 15 రోజుల పాటు నిర్వహించే షెడ్యూల్ వివరాలను వెల్లడించారు. తొలి రోజున మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వారి వివరాలు తెలుసుకోవడం జరుగుతుందని, రెండవ రోజు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల వివరాలు వెబ్సైట్ ద్వారా నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. మే నెల రోజుల పాటు ఎన్యూమరేటర్స్ వచ్చి ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలు నమోదు చేసుకోవడం జరుగుతుందన్నారు. జనగణనలో ఏ కుటుంబం మిస్ కాకుండా చేయడం జరుగుతుందన్నారు. ప్రజలు జనగణన కార్యక్రమానికి సహకరించి తమ వివరాలను తెలియజేయాలన్నారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే 15 డేస్ ప్రోగ్రాం ఉంది. అది ఏప్రిల్ 16 నుండి ప్రారంభమవుతుంది. దానికి సంబంధించినటువంటి విషయంలో అవగాహన కల్పించేందుకు కోసం గవర్నమెంట్ అంటే జిఏడి నుంచి ఒక సర్క్యులర్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. 2027 జనగణనలో ఒక పోర్టల్ ద్వారా చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించింది. ఆ పోర్టల్ ఏమిటంటే https://se.census.gov.in. ఈ పోర్టల్ ద్వారా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునేటువంటి అవకాశం కల్పించింది. ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రోగ్రాం మన స్టేట్లో ఏప్రిల్ 16 అంటే రేపటి నుండి ఏప్రిల్ 30వ తారీఖు వరకు చేసుకోవాలి. దానికి షెడ్యూల్ కూడా తయారు చేసి మనకు పంపించడం జరిగింది. అదంతా కూడా మేము ఛార్జ్ ఆఫీసర్స్కు, అడిషనల్ ఛార్జ్ ఆఫీసర్స్కు పంపించడం జరిగింది. అదే జెడ్పీటీసీ, ఎంపీపీ అధ్యక్షులు, ఎంపీటీసీలు వీళ్ళందరూ కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసేదానికోసం మన సిఇఓ జెడ్పీ గారి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో వాళ్ళు కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాలి. 18వ తారీఖున మనకు జిల్లాలో ఎవరైనా ప్రముఖ వ్యక్తులు అంటే పద్మ అవార్డు గ్రహీతలు, క్రీడాకారులు, సాంస్కృతిక పరంగా ముఖ్యమైనటువంటి పర్సన్స్, సినీ కళాకారులు, ఇలా విఐపీస్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు ఏప్రిల్ 18వ తారీఖున సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాలి. దీనికి కలెక్టర్ గారి తరపున మేమంతా కోఆర్డినేట్ చేస్తాం. తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే వారికి సముచిత స్థానం దక్కుతుందని, అందుకు నిదర్శనం ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులుగా, ఏపీ టూరిజం బోర్డు చైర్మన్ గాను టీడీపీ జాతీయ కమిటీ ప్రకటించిన జాబితాలో జాతీయ ఉపాధ్యక్షుడిగా పదవి రావడం ఇది ఒక నిదర్శనమని ఏపీ టూరిజం బోర్డు కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు నూకసాని బాలాజీ పేర్కొన్నారు. నూకసాని బాలాజీతో డి న్యూస్ ఫేస్ టు ఫేస్. ఉన్నత విద్యాభ్యాసం చేసి ఎంతోమంది విద్యార్థులకు చదువును అందించి, చక్కటి విద్యను అందించి, ఆ తర్వాత 34 సంవత్సరాల రాజకీయ జీవితంలో ప్రవేశించి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోను గతంలో, ఆ తర్వాత కొన్ని రాజకీయ కారణాల వల్ల బయటకు వచ్చినప్పటికీ తదనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి జిల్లా పరిషత్ ఉన్న ఉపాధ్యక్షుడిగాను, చైర్మన్గాను ఉన్నత స్థానాలు అనుభవించి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షులుగా పనిచేసి ఎంతో అంచెలంచెలుగా వెదుగుతూ నూకసాని బాలాజీ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ
స్థాయిలో ఉపాధ్యక్ష స్థానానికి దక్కడం జరిగింది. వారు మనతో ఉన్నారు డీనిస్ తోటి. ఒకసారి మాట్లాడదాం. సార్, మీ రాజకీయ జీవితంలో ఇలాంటి పదవులు వస్తాయని మీరు ఆశించారా? మీరేంటి పరిస్థితి? సరే, మనం కొన్ని ఆశిస్తామో అవి జరుగుతాయా లేదా పక్కన పెడితే, నేను ప్రారంభంలో అంటే విద్యార్థి దశ అయిన తర్వాత 83 నుంచి కూడా తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో ఉన్నాను. మధ్యలో కొంత గ్యాప్ వచ్చి మనం కాంగ్రెస్ పార్టీలో పనిచేయటం కొన్ని కారణాల వలన తిరిగి నేను మరలా ఏ పార్టీ అయితే నేను మొదటి నుంచి అభిమానిస్తూ ఏ పార్టీ అయితే ఉండాలని కోరుకుంటున్నానో ఆ పార్టీలోకి తిరిగి రావడం జరిగింది. ఈ పార్టీకి వచ్చిన తర్వాత నాకు సముచిత ప్రాధాన్యత, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు, ప్రస్తుతం జాతీయ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క సహకారంతో నేను ఈ పార్టీలో వచ్చిన తర్వాత రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేశాను. ఆ టైంలో 2019కి ముందు యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ కూడా పనిచేసినాను. తర్వాత హార్టికల్చర్ యూనివర్సిటీ బోర్డు మెంబర్గా, అదే సమయంలో ప్రకాశం జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్గా పనిచేశాను. అంటే నేను తెలుగుదేశంలో నాకు పార్టీ సముచితమైన స్థానాన్ని ఇస్తూ వచ్చింది. 20-25 ఒక 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడిగా పనిచేశాను. ఆ క్రమంలో అందరితో కలిసి ఈ జిల్లాలో ఆనాటి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అదేవిధంగా నాయకులు వాళ్ళందరితో సమన్వయం చేసుకుంటూ పార్టీని ఆ కరోనా టైంలో కూడా, కష్టకాలంలో కూడా, లేకపోతే ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే దౌర్జన్యంగా దుర్మార్గంగా వ్యవహరిస్తూ అధికారం వెలగబెడుతూ ప్రతిపక్ష పార్టీలని రంపాన పెడుతుందో, కార్యకర్తను ఇంట్లోంచి బయటికి రానటువంటి పరిస్థితుల్లో కూడా కరోనా టైంలో కరోనా సైతం లెక్క చేయకుండా పార్టీ కోసం పనిచేయటం, తిరిగి 2024లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ విద్యుత్ మోగించటం, మేము అదే సమయంలో కరోనా టైంలో కూడా దర్శి నియోజకవర్గంలో నగర పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించటం, ఇవన్నీ ఏదైతే నేను ఒక నిబద్ధత కలిగిన సైనికుడిగా పార్టీ ఏం డైరెక్షన్ ఇస్తుందో, పార్టీ ఆలోచనలు ఏమున్నాయో తెలుసుకుంటూ, ఇంకా అవసరమైతే ఒక వినూత్నంగా కొత్తదనంగా మనం అక్కడ మౌల్డ్ చేసుకొని పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలంటే అంశంతో అక్కడ ఉండేటువంటి నాయకత్వాన్ని సమన్వయం చేసుకుంటూ పోయేటువంటి నేచరు. తర్వాత ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ లేదా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు తిరిగి నాకు ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇచ్చి నాకు సముచితమైన ప్రాధాన్యత ఇచ్చారు. నేను వారు ఏ ఆదేశాలు ఇచ్చారో, ఏ పదవులు ఇచ్చారో, ఏ బాధ్యతలు ఇచ్చారో వాటిని తూచా తప్పకుండా పార్టీ ఆలోచనల మేరకే ముందుకు వెళ్ళటం నా బాధ్యత. ఆ క్రమంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నాకు ఒక ప్రాధాన్యత ఇచ్చి, నా మీద ఉన్న విశ్వాసం తనండి, నా మీద నమ్మకం తనండి, లేదా నా నడవడిక అనుకోండి, లేదా నేను పనిచేస్తున్నటువంటి వారికి ఉన్నటువంటి ఆలోచన అనుకోండి, ఈరోజు జాతీయ ఉపాధ్యక్షుడు నియమించడం నిజంగా నాకు సంతోషదాయకమైన విషయం. అందుకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన గౌరవనీయులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకుడు, ప్రస్తుతం జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైనటువంటి నారా లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు. పదవులు అంటారా మీరు? మనం పనిచేసే క్రమంలో మనం ఏం ఆశించక, నా ఆలోచన ఏంటంటే పార్టీకి పనిచేయటమే నిబద్ధతగా పెట్టుకుంటా. మనం పనిచేస్తే మన అవసరాన్ని గుర్తించి ఏ పదవి ఇవ్వాలనేది పార్టీ నాయకత్వం ఆలోచిస్తుంది. ఆ నిర్ణయాన్ని వాళ్ళకే వదిలేస్తే మనకు జరగాల్సిన మంచి ఎప్పుడు జరుగుతుంటుందని అంటే పార్టీ నిబద్ధతతో కార్యకర్తగా ఎప్పుడైతే పనిచేస్తూ ఉంటాం అప్పుడే మనకి రావాల్సిన పదవులు కూడా వస్తాయని చెప్పని నాగస్వరం బాలాజీ గారు చెబుతున్నారు. అంటే టూరిజం బోర్డు చైర్మన్గా కూడా రావటం కూడా అదే పద్ధతిలో వచ్చింది అనుకుంటున్నారా? లేదా? డెఫినెట్గా నాకు ఒకటే, నాకెవరు గాడ్ ఫాదర్ లేడు, నాకు పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి నేచరు లేదు. నాకేంటంటే ఇచ్చిన పని సక్రమంగా పూర్తి చేయటం, ఇచ్చినటువంటి ఏదైతే వర్క్ అసైన్మెంట్ ఉందో దాన్ని పూర్తి చేసుకుంటూ పోవటం. ఏ పనైనా పార్టీ ఏమిస్తే చేయటం అనేది ఒక పార్టీ కార్యకర్తగా మనం పాటించాల్సిన అవసరం. ఎందుకంటే ఆ అలవాటు, ఆ క్రమశిక్షణ లేకపోతే ఏ పార్టీకైనా మంచి జరగదు. లేదా కార్యకర్త కూడా మంచి జరగాలంటే పార్టీ ఇచ్చే ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలి. పార్టీ కోసం నిబద్ధ పనిచేస్తే ఈ పదవులు వస్తాయనేది నాకు వచ్చినటువంటి ఈ యొక్క నిదర్శనం. అంటే పార్టీతో ఉంటూ కష్టపడి పనిచేస్తూ నిబద్ధతతో ఎప్పుడైతే రాజకీయంగా పనిచేస్తూ ఉంటామో అప్పుడే అధినాయకత్వం కూడా మనల్ని గుర్తించి పదవులు అందించడం జరుగుతుందని చెబుతూ ఆ కోణంలోనే
ఏపీ టూరిజం బోర్డు చైర్మన్ పదవి వచ్చిన, అలాగే ఇప్పుడు నూకసాని బాలాజీ గారికి ఈరోజు ప్రకటించినటువంటి పార్టీ జాతీయ కమిటీలో ఉపాధ్యక్షుల పదవి వచ్చిన, కష్టపడి పనిచేస్తున్నాం కాబట్టి పదవులు దక్కుతున్నాయని చెప్పి అంటున్నారు. అట్లాగే కార్యకర్తలు కూడా పదవులు రాకపోయినా సరే కష్టపడి పనిచేస్తే పార్టీ గుర్తింపు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. అట్లాగే ఈ పదవి దక్కినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పి, అట్లాగే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పని చెబుతూ ఉన్నారు. కెమెరామెన్ బాబుతో సాంబశివరావు, డి న్యూస్, ఒంగోలు. ఇంటర్ ఫలితాల్లో ఒంగోలు శ్రీ హర్షిని జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగాల్లో అలవల వసంతలక్ష్మి 470 మార్కులకు గాను 467 మార్కులతో ప్రకాశం జిల్లాలో ప్రథమ స్థానం కైవసం చేసుకోగా, ఐనవోలు అనూష, కల్లె వైష్ణవి, చాగంటి రమ్య, జడ దివ్య అరుణలు 466 మార్కులతో ద్వితీయ స్థానాన్ని పొందారు. జూనియర్ బైపీసీ విభాగంలో రాయి వసుధ 455 మార్కులకు గాను 447 మార్కులతో ప్రథమ స్థానం, బండి హరిణి 444 మార్కులు, అన్నంగి ప్రైసి, రేవు వాసవ్య పల్లవి, షేక్ షబ్నూర్లు 443 మార్కులు సాధించి ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. జూనియర్ సిఈసి విభాగంలో షేక్ మదిని 500 మార్కులకు గాను 491 మార్కులతో, గుండా బత్తిన చరణ్ 482 మార్కులతో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. సీనియర్ ఎంపీసీ విభాగంలో బత్తుల ధరణి 1000 మార్కులకు గాను 991 మార్కులతో ప్రథమ స్థానం, ఎం వెంకట జ్యోత్స్న, డి అర్చిత, జి లక్ష్మీ శైలజ, పి హృదయబాబులు 989 మార్కులతో ద్వితీయ స్థానాన్ని, పి తన్విత, కె వెంకటకిషోర్ 988 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారు. సీనియర్ బైపీసీ విభాగంలో జి ఉజ్వల హర్షిని 1000 మార్కులకు గాను 980 మార్కులతో ప్రకాశం జిల్లాలో ప్రథమ స్థానాన్ని, కె నారాయణస్వామి 978 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచారు. ఇంటర్ అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల చైర్మన్ గోరంట్ల రవికుమార్, కరెస్పాండెంట్ గోరంట్ల కవిత, డైరెక్టర్ గోరంట్ల హర్షిత్ అభినందించారు. కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో డీన్ దాది ఆంజనేయులు, అకాడమిక్ డీన్ కరణం నారాయణ, ప్రిన్సిపల్స్ డివి రమేష్, ఎం ఏడుకొండలు అభినందించారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు మాట్లాడారు. ఇంటర్మీడియట్, సీనియర్, జూనియర్ ఇంటర్ ఫలితాల్లో శ్రీహర్షిని విద్యా సంస్థల వాళ్ళ యొక్క ఫలితాలని మరొకసారి శ్రీహర్షిని విద్యార్థులే అధిగమించి చరిత్ర సృష్టించడం జరిగింది. జూనియర్ ఇంటర్ విభాగంలో 470కి 467 మార్కులు ఆవుల వసంతలక్ష్మి అనేటటువంటి పాప. 10th క్లాస్ సాధారణ స్థాయి మార్కులు ఉన్నప్పటికీ కూడా ఇంటర్మీడియట్ లో మేమిచ్చినటువంటి తర్ఫీదుని తీసుకొని ఆ పాప చాలా కష్టపడేదండి. దాదాపు రోజుకి 10 నుంచి 14 గంటలు వర్క్ చేయమన్నా సరే చేస్తూ ఉండేటటువంటి పిల్లలు మాకు అందించున్నారు. పేరెంట్స్ వాళ్ళకు కూడా ముఖ్యంగా ధన్యవాదాలు. రాత్రి 9:30 స్టడీ అవర్ కంప్లీట్ అయినప్పటికీ కూడా అప్పుడు వచ్చి ఓపిక్గా తీసుకొని వెళ్ళున్నారు. సో ఆ విధంగా వర్క్ చేశారు కాబట్టి మంచి రిజల్ట్స్ పొందారు. దాంతోపాటు మిగతా విద్యార్థులు కూడా 466 మార్కులు 4 విద్యార్థులు, 460 పైన దాదాపు 32 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ యొక్క మార్క్స్ కానీ, ఈ యొక్క ప్రోగ్రామ్ డిజైనింగ్ కానీ ప్రతి ఒక్కరు కూడా చైర్మన్ రవికుమార్ సార్ యొక్క పర్యవేక్షణలో జరుగుతూ ఉంది. ఇందాక మీ అందరికీ పేరెంట్స్ నేను పరిచయం చేసింది ఎందుకంటే సార్, వీళ్ళందరూ కూడా ఆర్డినరీ స్టూడెంట్స్ అయ్యి ఎలాంటి రిజల్ట్స్ అనేటువంటిది ప్రొడ్యూస్ అయ్యింది అనేటువంటిది సార్ యొక్క ప్రోగ్రాంలో చెప్పడానికి చేశాం. అదేవిధంగా ఈ ఇయర్ నుంచి కూడా మార్క్స్ పరంగానే కాకుండా మెయిన్స్ కానీ, ఐఐటి కానీ, నీట్ కానీ దూరం వెళ్ళి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఈ ఇయర్ నుంచి హారిజన్ ఐఐటి నీట్ మెయిన్స్ అకాడమీ అనేటువంటిది ప్రతిష్టాత్మకంగా ఇక్కడ మంగమూరు రోడ్లోనే సపరేట్ గర్ల్స్ బాయ్స్ సపరేట్ క్యాంపస్ అనేటువంటిది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చైర్మన్ సార్ ఇయర్లీ ఒక్కో ఫ్యాకల్టీకి 20 to 25 lakhs రేంజ్ తోటి అలెన్ అకాడమీ, పాండిచ్చేరి కానీ, ఇక్కడ కోట కానీ ఎంతో లాంగ్ వర్క్ చేసేటువంటి నంబర్ 1 స్టాఫ్ ఇంకా మా జేఎస్, మా సైన్స్ డిపార్ట్మెంట్, ఇంగ్లీష్, ఎకనామిక్స్, మ్యాథ్స్ అందరూ మేము ఎక్కడ అక్కడ మనం
సపోర్ట్ చేయడానికి హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మిగతా అన్ని కాలేజెస్లో ఎంపీసీ బైపీసీ వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా పాప పేరు బొత్తుల ధరణి. మా పాప నార్మల్ స్కూల్లో 10th వరకు చదువుకుంది, కార్పొరేట్ స్కూల్లో చదవలేదు. అపెక్స్ స్కూల్లో 10th ముగిసిన వెంటనే ఆ స్కూల్ యాజమాన్యం భాషా గారు అట్లాగే శివకోటిరెడ్డి గారు సూచన మేరకు నేను ఈ కాలేజీని ఎంచుకోవడం జరిగింది. నాకు ఈ కాలేజీలో చేరిన తర్వాత మా పాపకి అన్ని రకాలుగా ఎడ్యుకేషన్ పరంగా కానీ అలాగే రైతులు సాధారణ పంటలతో పాటు ఆదాయాన్నిచ్చే పట్టు సాగుపై ఆసక్తి పెంచుకొని ఆ దిశగా ముందడుగు వేయాలని మార్కాపురం కలెక్టర్ ఎం విజయ సునీత అన్నారు. మార్కాపురం పట్టు పరిశ్రమ కార్యాలయంలో బై వోల్టిన్ పట్టు సాగుపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ ప్రసంగించారు. పట్టు సాగుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక సబ్సిడీ ఇస్తున్నాయని దాని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎస్సీ ఎస్టీలకు 90%, ఇతర రైతులకు 50% రాయితీ కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 480 మంది రైతులు 1200 ఎకరాల్లో పట్టు సాగు చేస్తున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మల్బరీ సాగు గురించి రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. సబ్సిడీపై వచ్చిన వివిధ రకాల యంత్ర పరికరాలను రైతులకు కలెక్టర్ అందజేశారు. జిల్లా పట్టు పరిశ్రమ శాఖ అధికారి పి సుజయ్ కుమార్, అడిషనల్ డైరెక్టర్ అరుణకుమారి, సైంటిస్ట్ ఇబ్రహీం బాషా, సిబ్బంది పాల్గొన్నారు. సెరికల్చర్ సాగుకు సంబంధించి పట్టుకు ఎప్పుడు డిమాండ్, గ్లోబల్ డిమాండ్ ఉంది. మన దేశంలోనే కాదు అన్ని దేశాల్లో కూడా పట్టుకి ఎప్పటికీ డిమాండ్ ఉంది తీరుతుంది. అలాంటి సందర్భాల్లో మనకు ఈ పట్టు సాగు మీద సరైన అవగాహన, మెలకువలు తెలిసినట్టయితే దీన్ని మరింత పెంచుకోవడానికి, ఎక్కువ ఎకరాల్లో సాగు చేయడానికి, ముఖ్యంగా రూరల్ యూత్ని ముందుకు తీసుకురావడానికి ఎంతైనా అవకాశం ఉంది. దీనికి ప్రభుత్వ పరంగా చేపడుతున్న కార్యక్రమాలు కూడా ఇప్పుడే మీకు మరి డిస్ట్రిక్ట్ సెరికల్చర్ ఆఫీసర్ గారు కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా మరి సైంటిస్ట్ ఇబ్రహీం గారు కూడాను అసలు ఇందులో పాటించాల్సిన మెలకువలు ఏంటి, మీకు వచ్చినటువంటి సమస్యలకు సమాధానాలు ఏంటి అనేది కూడా ఆయన చూచాయిగా చెప్పి ఉన్నారు. అదేవిధంగా 1 to 1 మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఇందులో ఉన్నటువంటి సమస్యల పరంగా మీకు సరైన సమాధానాలు, దానికి తగిన జవాబులు, అదేవిధంగా పరిష్కార మార్గాలు కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. కానీ ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా మన వాతావరణ పరిస్థితులకు సంబంధించి, మన మార్కాపురం జిల్లాకు సంబంధించి ఇది చాలా ముఖ్యమైనటువంటి పంట. పేద మధ్యతరగతి ప్రజల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు ఒక వరమని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. దర్శిలో అన్నా క్యాంటీన్ను టీడీపీ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి, సుబ్బారావుతో కలిసి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు ప్రారంభించిన 62 అన్నా క్యాంటీన్లలో దర్శి ఉండడం చాలా ఆనందంగా ఉందన్నారు. 5 రూపాయలకే అందరికీ శుభ్రమైన భోజనం అందించి ఆకలి తీర్చాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 265 అన్నా క్యాంటీన్లు నిర్వహించడం చాలా గొప్ప విషయం అన్నారు. తాళ్ళూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, తహసీల్దార్ శ్రవణ్ కుమార్, మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ శ్రీరామమూర్తి, పట్టణ టీడీపీ అధ్యక్షులు సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు మేడగం వెంకటేశ్వరరెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.
ఇప్పుడు సెకండ్ ఫేజ్ 62, ఇప్పుడు మొత్తం స్టేట్లో మనకి 269 అన్నా క్యాంటీన్లు రన్ అవుతాయి. 5 రూపాయలకే నాణ్యమైన భోజనం కూలి పనికి వెళ్ళే కార్మికులకు కానీ, పొలంకి వెళ్ళే రైతులకు కానీ, టౌన్లకి ఉద్యోగాల కోసం వచ్చే నిరుపేదలకు కానీ ఇది ఒక మంచి పథకం, గొప్ప పథకం. ఎందుకంటే ఒక్క పూట పనిచేసినా మనకు ఒక రోజంతా పనిచేసే శక్తి వస్తుంది. ఇలాంటి అన్నా క్యాంటీన్ మా దర్శి నియోజకవర్గంలో ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకులు మన నారా లోకేష్ అన్నకి, అట్లాగే ఎప్పుడు మన రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కూడా దర్శి నియోజకవర్గం ప్రజలందరి తరఫున ఇంత మంచి ప్రోగ్రాం అవకాశం కల్పించినందుకు. మార్కాపురం జిల్లా దోర్నాల ఆత్మకూరు రహదారి నల్లమల్ల ఘాట్ రోడ్లో లారీ అడ్డుగా నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కంటైనర్ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ఈ ఘటన సంభవించింది. దీంతో రాత్రివేళ ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు గంటల తరబడి రోడ్డుపైనే వేచి ఉండాల్సి వచ్చింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న దోర్నాల ఆత్మకూరు పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని లారీని పక్కకు తొలగించే చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ను నియంత్రించేందుకు దోర్నాల వద్ద పోలీసులు భారీ గేట్లు ఏర్పాటు చేసి వాహనాలను గిద్దలూరు మార్గం వైపు మళ్లిస్తున్నారు. అయితే రూటు మార్పుతో పలు వాహనాలు దోర్నాల ప్రాంతంలోనే నిలిచిపోవడంతో ప్రయాణికులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీసులు ట్రాఫిక్ను సాధారణ స్థితికి తీసుకురావడానికి చర్యలు కొనసాగిస్తున్నారు. బసలేదు అన్నప్పుడు ఒక బసలేదు ఒకసారి అంటే బసలేదు. బాపట్లలోని శ్రీ లలిత త్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో కోన ప్రభాకర్రావు కళాక్షేత్రంలో చింతామణి గణపతి హోమం నిర్వహించారు. నవగ్రహ, రుద్ర, దుర్గా, సుదర్శన, మృత్యుంజయ పూజలు జరిపించారు. చావలి పవన్ కుమార్ శర్మ, రొంపిచెర్ల కేశవాచార్యులు, ప్రసాద్ స్వామి, కౌండిన్య, సాయి, వెంకట్ గోపాలాచార్యులు, లక్ష్మీనారాయణ, మణికంఠ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నిర్వాహకులు నెమలికంటి హనుమంతరావు పర్యవేక్షించారు. ఓం శ్రీం హ్రీం శ్రీం చింతా కురు కురు శ్రీం హ్రీం శ్రీ ఉండండి. ఆ ద్రవ్యం నవధాన్యాలు మాత్రమే హోమం చేస్తుండండి. దేహి దేహి స్వాహా స్వాహా. ఓం గ్లౌం గ్లౌం గంగణపతయే చింతామణయే వరవరద సర్వసిద్ధిం మే దేహి దేహి స్వాహా 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 స్వాహా. ఓం గ్లౌం గంగణపతయే వరవరద సర్వసిద్ధిం మే దేహి దేహి స్వాహా స్వాహా. ఓం గ్లౌం గంగణపతయే. చీమకుర్తి హంస గ్రానైట్స్లో ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 200 అడుగుల లోతు నుండి గ్రానైట్ వ్యర్థాలను పైకు తీసుకొని వచ్చే డంపర్ వాహనం బ్రేకులు ఫెయిల్ కావడంతో 50 అడుగుల ఎత్తు ఉన్న ర్యాంపు నుండి అదుపు తప్పి కిందకి పడ్డంతో ప్రమాదం చోటు చేసుకుంది.
దీంతో డంపర్ డ్రైవర్ నాగేశ్వరరెడ్డి, సహాయకుడు రాజేష్, రుద్రపులిలకు తీవ్ర గాయాలయ్యాయి. క్వారీ యాజమాన్యం వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ డి ప్రసాద్ తెలిపారు. వర్క్ ఎట్లా అయిందని మీకు చెప్తాను కానీ వెహికల్స్ గురించి చెప్పలేరు కదా. అదేనా ఈ నెల 24, 25, 26 తేదీల్లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పుట్టినరోజు వేడుకలు గాంధీ రోడ్లోని అమ్మవారి ఆలయంలో నిర్వహిస్తున్నట్లు తదియారాధన కమిటీ సభ్యులు తెలిపారు. 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ వాసవి శోభాయాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కన్యకా పరమేశ్వరి అమ్మవారి పుట్టినరోజు ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ నెలలో 24, 25, 26 తేదీలలో జరుగు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పుట్టినరోజు ఉత్సవాలలో భాగంగా రేపు ఆదివారం 19వ తారీఖు మధ్యాహ్నం 3:33 శ్రీ వాసవి శోభాయాత్ర అత్యంత వైభవంగా జరపటానికి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి తదియారాధన సంఘం వారు నిర్ణయించి ఉన్నారు. కాన ఈ శోభాయాత్రకు హిందూ బంధువులందరూ తప్పకుండా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వారు కోరుచున్నారు. దయచేసి అందరూ వైభవంగా అమ్మవారి వాసవి శోభాయాత్రలో పాల్గొనండి. ఆ కార్యక్రమాల్లో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఘోర రోడ్డు ప్రమాదం. బొలెరో వాహనం రెడీ మిక్స్ లారీ ఢీకొని 8 మంది మృతి, 13 మందికి తీవ్ర గాయాలు. జనగణన ప్రక్రియను ప్రారంభించిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్. పూర్తి వివరాలతో అధికారులతో సహకరించాలని విజ్ఞప్తి. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్కు అనుమతులు తెచ్చింది ఇచ్చింది మేమే. ఈ విషయంపై చర్చకు సిద్ధమా అని జగన్కు సవాల్ విసిరిన టీడీపీ నాయకులు. డి న్యూస్లో నేటి మాట. మనిషి సమాజంలో సూదిలా బ్రతకాలి, కత్తెరలాగా కాదు. సూది ఎప్పుడూ కలుపుతుంది, కత్తెర పని ఎప్పుడూ విడదీస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.